మీ ఉద్యోగం బాగోలేదని ఏడుస్తున్నారా? అయితే ఈ 7 జాబ్స్ మీకు సరిపోతాయేమో చూడండి. లక్షల్లో జీతాలు, పని అంత కష్టం కూడా కాకపోవచ్చు. యాక్చువల్గా ప్రపంచంలో 700 రకాల జాబ్స్ ఉన్నాయి. కానీ ఈ 7 జాబ్సే ఎందుకంటే మిగిలిన జాబ్స్తో పోలిస్తే జీతం ఎక్కువ, పని కాస్త తక్కువ. దానికన్నా ముందు మీ జాబ్ ఎలా ఉందో చెప్పండి. ఆఫీస్లో కాఫీ టేస్ట్గా లేదు, క్యాబ్స్లో ఏసీ లేదు, వాష్రూమ్లో టిష్యూ లేదు, బ్రేక్ 1 గంటకు మించి లేదు, కంపెనీలో లంచ్ ప్రొవిజన్ లేదు, బాక్స్ పెట్టుకోవడానికి ఫ్రిడ్జ్ లేదు, అన్నం వేడి చేసుకోవడానికి ఓవెన్ లేదు, యూట్యూబ్కి యాక్సెస్ లేదు, రీల్స్ చూసే ఫ్రీడమ్ లేదు, ఫ్రెండ్స్ కంటే శాలరీ ఎక్కువ లేదు, బాస్ అర్థం చేసుకోవట్లేదు, అసలు జాబ్ సాటిస్ఫాక్షనే లేదు. ఇలాంటి ఏ కారణమైనా పర్లేదు, అర్జెంటుగా జాబ్ మానేయండి. ఈ వీడియో మీకే. నేను చెప్పే ఈ టాప్ 7 జాబ్ ఆపర్చునిటీస్ని ఎక్స్ప్లోర్ చేయండి. జాబ్ నెంబర్ 1, పౌల్ట్రీ స్పెషలిస్ట్స్. ఈ జాబ్ ఎక్కువగా అమెరికా, కెనడా, యూకే, సౌత్ కొరియా, నెదర్లాండ్స్ లాంటి కంట్రీస్లో ఉంటుంది. బాగా పే చేస్తారు కూడా. వీళ్ల పని ఏంటంటే పుట్టిన కోడి పిల్లల్ని తలకిందులుగా చేసి అవి ఆడవా మగవ అని నిర్ధారించి వేరు చేయడం. వేల కొద్దీ కోడి పిల్లల డిక్కీలు చూడాలి కాబట్టి లక్షల కొద్దీ డబ్బులు కూడా ఇస్తారు. దీనికి స్పీడ్, యాక్యురసీ, గుడ్ ఫిజికల్ అండ్ మెంటల్ ఫోకస్ లాంటివి ఉండాలి. దీనికి అరౌండ్ 30,000 నుంచి $35,000 ఇస్తారు. అంటే సుమారు 25 లక్షల నుంచి 34 లక్షల రూపాయలు అన్నమాట. జాబ్ నెంబర్ 2, ఆర్డర్ టెస్టర్ లేదా సెన్సరీ ఇవాల్యూటర్, అంటే వాసన చూసేవాళ్ళు. వాసన అనే కంట కంపు అనడం కరెక్టేమో. వీళ్ళ పని ఏంటంటే మగ ఆడ తేడా లేకుండా వాళ్ళ చెయ్యెత్తి చంక వాసన చూసే ఉద్యోగం. ఇంకొంతమంది కాళ్ళకి వేసుకునే సాక్స్ వాసన కూడా చూడాలి. డియోడ్రెంట్, పర్ఫ్యూమ్ మరియు సాక్స్ వంటి ప్రోడక్ట్స్ డెవలప్మెంట్ అండ్ క్వాలిటీ కంట్రోల్ లాంటి కార్యక్రమాల్లో ఈ జాబ్ చాలా అవసరం. ఇది కూడా US, UKతో పాటు కెనడా, జర్మనీ అండ్ జపాన్లో ఉంటుంది. శాలరీ 30 నుంచి $60,000, అంటే సుమారు 25 నుంచి 50 లక్షలు సంవత్సరానికి ఇస్తారు. క్వాలిఫికేషన్ అయితే కెమిస్ట్రీ, బయాలజీ అండ్ మైక్రోబయాలజీలో డిగ్రీ ఉండాలి. జాబ్ నెంబర్ 3, మీకు క్రైమ్ స్టోరీస్ ఇష్టమా? అఫ్కోర్స్ మనలాంటి ప్రతి మనిషిలో ఒక సాడిస్ట్ ఉంటాడు కాబట్టి క్రైమ్ స్టోరీస్ వినడం ఇష్టమే. ఒకవేళ చూడడం కూడా ఇష్టమే అయితే ఈ జాబ్ మీకు సరిపోతుందేమో ఒకసారి చూడండి. ఉద్యోగం పేరు క్రైమ్ సీన్ క్లీనర్స్. ఒక క్రైమ్ జరిగి ఫారెన్సిక్ కలెక్షన్స్ అన్నీ అయిన తర్వాత ఆ ఏరియాని మొత్తం క్లీన్ చేయడం. అంటే చచ్చిపడున్న శవాలు, వాళ్ళ రక్తం, వాళ్ళ మాంసం ముద్దలు, కాలిన శరీరం, ఇంకా చెల్లా చెదురుగా పడున్న వస్తువులన్నీ క్లీన్ చేయాలి. క్లీనింగ్ అన్నారు కదా అని ఒక చీపురు పెట్టి తుడవడం కాదు, దానికి ఒక ప్రొఫెషనల్ ప్రొసీజర్ ఉంటుంది. ట్రైనింగ్ కూడా ఇస్తారు. ఈ జాబ్స్ ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, UK, కెనడా దేశాల్లో ఉంటాయి. వీళ్ళకి సంవత్సరానికి అప్రాక్సిమేట్లీ $60,000 ఇస్తారు. అంటే మన కరెన్సీ ప్రకారం 50 లక్షల రూపాయలు. దీనికి హై స్కూల్ కంప్లీట్ చేస్తే సరిపోతుంది. జాబ్ నెంబర్ 4, మనం చేసిన పనికే సారీ చెప్పాం, అలాంటిది చేయని పనికా? చిచ్చే. సెల్ఫ్ రెస్పెక్ట్, తొక్క, తోటకూర, గోంగూర అనేవాళ్ళు ఇది స్కిప్ చేయొచ్చు. జపాన్లో ఒక అద్భుతమైన ఉద్యోగం ఉంది. దీన్ని ప్రొఫెషనల్ అపాలజైజర్ అంటారు. ఎవడు తప్పు చేసినా పర్లేదు, వాళ్ళ బదులు వీళ్ళు సారీ చెప్తారు. దీనికి కావాల్సిన క్వాలిఫికేషన్ రిక్వైర్మెంట్ సిగ్గు లేకపోవడం. ఇతరత్ర అకాడమిక్ క్వాలిఫికేషన్స్ ఇంకేమీ అవసరం ఉండదు. దీనికి ఒక్కో సారీకి $90 నుంచి $150 ఛార్జ్ చేయొచ్చు. పైన చెప్పిన క్వాలిఫికేషన్స్ మీకుంటే తప్పకుండా ట్రై చేయండి. జాబ్ నెంబర్ 5, ఈ జాబ్ పేరు ఒషియా, అంటే ప్యాసింజర్ పుషర్. ఇది జపాన్ బేస్డ్ జాబ్. జపాన్ టెక్నాలజీనే వీళ్ళకి శాపంగా మారింది. ఎందుకంటే జపాన్లో ట్రైన్స్ అన్నిటికీ ఆటోమేటిక్ డోర్స్ ఉంటాయి. సెన్సార్ మధ్యలో మనిషి ఉంటే అవి మూసుకోవు. అవి మూసుకుంటే కానీ ట్రైన్ స్టార్ట్ అవ్వదు. జపాన్లో ట్రైన్ టైమింగ్స్ పర్ఫెక్ట్గా ఫాలో అవుతారు కాబట్టి ట్రైన్ రద్దీగా ఉన్నప్పుడు మనుషుల్ని లోపలికి తొక్కుతూ ఉంచడమే ఈ జపాన్ ఓషియాల పని. దీనికి మనిషి కుదమట్టంగా, అంటే బలంగా ఉంటే చాలు. అదే క్వాలిఫికేషన్. ఎంత ఇస్తారో లెక్కలు సరిగ్గా లేవు కానీ దీనికి ఆర్లీ బేసస్లో ఛార్జ్ చేస్తారు. ఇది మన ఇండియన్స్కి వెనతో పెట్టిన విద్య. క్యూ సిస్టమ్ మనకి చిన్నప్పటి నుంచి అలవాట్లేదుగా. సో వీఆర్ ఆల్రెడీ ట్రైన్డ్ ప్రొఫెషనల్స్. ఇవన్నీ కాకుండా చక్కగా కూర్చొని పెట్టి తినిపించే జాబ్ ఒకటి ఉంటే బాగుంటుంది కదా. అదే డ్రీమ్ జాబ్ అంటారేమో. అలాంటి వాళ్ళకి జాబ్ నెంబర్ 6, ఈ జాబ్ పేరే ఫుడ్ టేస్టర్. ఫుడ్ అన్నాను కదా అని పిజ్జా, బర్గర్, దోసకాయ అనుకోకండి. ఇది వింటే కొంచెం ఆశ్చర్యంగా అనిపించవచ్చు, కానీ మనుషులు కూడా డాగ్ ఫుడ్ టేస్టర్స్గా పనిచేస్తారు. వాళ్ళు డాగ్ ఫుడ్ వాసన, రుచి, మృదుత్వం పరిశీలించి ఆ ఫుడ్ మనసుకి బాగుందా లేదా అని నిర్ణయిస్తారు. అంటే కుక్కల మనసుని చదవాలేమో మరి. ఇది డాగ్ ఆహార తయారీ కార్పొరేషన్ల నాణ్యత నియంత్రణ కోసం అవసరమైన పని. డాగ్ ఫుడ్ టేస్టర్ల జీతం సుమారు 34,000 నుంచి $1,00,000, అంటే సంవత్సరానికి అక్షరాల 80 లక్షల రూపాయలు అన్నమాట. కావలసిన అర్హతలు: మంచి రుచి గుర్తించే సామర్థ్యం, ఆహార పరిశ్రమలో లేదా టేస్టింగ్ రంగంలో అనుభవం ఉంటే మంచిది, ఆహార రుచి, వాసన మరియు నాణ్యత విపులంగా విశ్లేషించే నైపుణ్యం ఉంటే చాలు. చివరి జాబ్ డీటెయిల్స్కి వెళ్లే ముందు ఈ వీడియోని లైక్ చేసి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. జాబ్ నెంబర్ 7,
మీలో బ్యూటీషియన్ అనుభవం ఎవరికైనా ఉందా? అయితే దీన్ని ట్రై చేయండి. అసలు అందంగా తయారు చేయాల్సింది బతుకున్న వాళ్ళకైనా? డెడ్ బాడీస్ కూడా అందంగా ఉండాలని అనుకుంటారు. అందుకనే మార్చురీ కాస్మెటాలజిస్ట్ కూడా ఉంటారు. వీళ్ళు 30,000 నుంచి 60,000 US$ సంపాదిస్తారు. వీళ్ళు మరణించిన వ్యక్తుల దేహాన్ని సంరక్షించి అందంగా చూపించే పనులు చేస్తారు. అంటే హెయిర్ స్టైల్, ఐలైనర్స్, లిప్స్టిక్ రాయడం, మ్యానిక్యూర్ చేయడం, A to Z అన్ని మేకప్లు చేస్తారు. మీరు ఫ్రీలాన్సింగ్గా కూడా చేసుకోవచ్చు. ఇవే కాదు, ప్రపంచంలో విచిత్రమైన జాబ్స్ చాలానే ఉన్నాయి. డేంజరస్ జాబ్స్ కూడా ఉన్నాయి. అఫ్కోర్స్ ఏదైనా డిగ్నిటీ ఆఫ్ లేబరే అనుకోండి. కానీ అలాంటి జాబ్స్తో కంపేర్ చేసుకుంటే మనం చేసే జాబ్స్ ఎంత? మనకి లేక ఏడుస్తే పర్లేదు, కానీ పక్క వాళ్ళతో కంపేర్ చేసుకుని మనకి లేదని ఏడుస్తాం చూడండి, అదే మన జాబ్ సాటిస్ఫాక్షన్కి కారణం. ముందు జాబ్ మానేసి వెతికే ధైర్యం లేనప్పుడు అన్నం పెడుతున్న జాబ్ని వదిలేంత వరకు తిట్టుకునే హక్కు కూడా మనకి ఉండకూడదు. అయినా మన జాబ్ని మనం లవ్ చేయట్లేదనంటే మనం దానికి అన్ఫిట్. అర్జెంటుగా రిజైన్ చేసేయండి.